తెలంగాణలో టీఆర్ఎస్ సంక్షోభం అది బీజేపీ బస్పాసు రాస్తుంది. ఎప్పుడైతే బీజేపీ పక్కన ప్రాంతీయ పార్టీగా చేస్తే దాన్ని అంతం చేసేంత వాళ్ళు నిద్రపోరు. అది అభయహస్తం అనుకుంటాం కానీ అది బస్పాసు రాష్ట్రం అనుభవిస్తుంది. టీఆర్ఎస్ ఎప్పుడైతే బీజేపీకి అనుకూల పద్ధతిలో పరోక్షంగా ప్రత్యక్షంగా పాల్గొందో దాని సంక్షోభం స్టార్ట్ అయిపోయింది. అదే పరాకాస్తే ఇప్పుడు కవిత దిగుబాటు, ఆ కవిత దిగుబాటు సస్పెన్షన్ బాధ్యత ఎన్నిక చీడిపోయిన ప్రభావం వచ్చింది. అది కాస్త టీఆర్ఎస్ కోలుకోవడం చాలా కష్టం. ఇది ఒకటే కాదు, ఏఐడీఎంకే మీద అదేవిధంగా అభయహస్తం పెట్టి అది బసవాస్తం మారిపోయి నీకు చీడిపోయింది. అట్లాగే మహారాష్ట్ర కూడా ఎన్సీపీ పైన శివసేన పైన అలాంటి అభయహస్తం పెట్టి అది బసవాస్తం మారిపోయింది. ఇది ఇప్పుడు కానీ ఒక గుర్తుంచుకోవాలంటే బీజేపీ అభయహస్తం బాస్పాటు వస్తుంది. అది పవన్ కళ్యాణ్ పనిచేస్తుంది. ఆంధ్రప్రదేశ్లో పవన్ కళ్యాణ్ ఆల్రెడీ పనిచేస్తుంది. ఇది బీజేపీకి ఎంత దూరంగా ఉంటే అంత క్షేమంగా ఉంటుంది. బీజేపీకి ఎంత అంతగా అయితే అంత అన్యాయం ఉంటుంది. అది చంద్రబాబు వర్తిస్తుంది, పవన్ కళ్యాణ్ వర్తిస్తుంది, అందరికీ వర్తిస్తుంది. నేను కూడా పాట కోరుతా ఉన్నా.